ఈ సంవత్సరం పూర్తయిపోవడానికి కేవలం 6 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గైస్, ఈ 2024 స్టార్టింగ్ డేస్ లో మనం చాలా ఆలోచించుకొని ఉంటాం కదా, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా మారిపోవాలి, అలా మారిపోవాలి అంటూ. కానీ ఏం చేయలేక, ఏం మార్చలేక అలసిపోయాం. ఎలా అయితే ప్రతి సంవత్సరం ఉన్నదో అలాగే సేమ్ రిపీట్ అవుతుంది. ఏం మారలేదు, ఏం చేయలేకపోయాం. ఈ గడిచిపోయిన 6 నెలలు తినడం, పడుకోవడం, ఆలోచించడంలోనే టైం అంతా వేస్ట్ అయిపోయింది. ప్రతి సంవత్సరం నేను ఈ ఇయర్ పొడిసేస్తా, నెక్స్ట్ మంత్ నుంచి కథ వేరేలా ఉంటుంది అనుకుంటూ ఎంత ఫోకస్డ్గా ఉన్నా సరే ఏమాత్రం జీవితంలో ఆవగింజంత కూడా మార్పు రాలేదు. మీరు కూడా మీ మైండ్లో ఇలాగే ఆలోచిస్తున్నారా? రాబోయే 6 నెలలు కూడా ఈ గడిచిపోయిన 6 నెలలాగే మారుతుందేమో అని భయంగా ఉంది కదా. ఓకే, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసి తీరాలి. స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. అసలు రాబోయే 6 మంత్స్ అంటే ఏంటి? ఏమనిపిస్తుంది? జూలై నుంచి డిసెంబర్ దాకా గడిచిపోవడమే అని అనుకుంటున్నారా? కరెక్టే, బట్ అందులో ఎంత విలువ ఉందో తెలుసా? అందులో ఎంత సమయం ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? చాలా శ్రద్ధగా వినండి. 6 నెలలు అంటే 4380 గంటలు, 2,82,800 నిమిషాలు, 182 రోజులు. 6 నెలలు గడడం అనేది నోటితో కళ్ళు మూసి తెరిస్తే అయిపోయేవి కాదు. అందులో మీరు అనుకున్నది చేయడానికి చాలా టైం ఉంటుంది. మీరు సక్సెస్ అవ్వాలంటే ఇందులో ఎంత టైం యూజ్ చేసుకోవచ్చో ఆలోచించారా? నమ్మకంతో ఉండకపోయినా, మీ మీద మీకు నమ్మకం లేకపోయినా ఏదైనా పని చేస్తే, డెసిషన్స్ తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఎలాగా మనం చేయలేము, ఇది ఎలాగా మన వల్ల కాదు అనుకుంటూ తీసుకున్న ప్రతి డెసిషన్స్ ఎప్పటికీ మీకు సక్సెస్ రానివ్వవు. కాబట్టి మంచో చెడ్డో మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు చేసే పనిని కానీ, మీరు తీసుకునే డెసిషన్స్ కానీ గుడ్డిగా నమ్మండి. ఆ తర్వాత మీరు ఎలా ఆలోచించాలంటే, రాబోయే 1 మంత్లో నాకున్న ఒక్కొక్క సెకండ్ని ఎంత వీలైతే అంత బాగా వాడుకోవాలని గుడ్డిగా ఫిక్స్ అయిపోండి. మీ కళ్ళ ముందు ఆగకుండా తిరుగుతున్న కాలాన్ని ఏమాత్రం వేస్ట్ అవ్వనివ్వకండి. ఎందుకంటే కేవలం 1 నెలలో 43,800 నిమిషాలు ఉంటుంది మీ దగ్గర. అంటే ఈ టైం అనేది చాలా ఎక్కువ, చాలా కుప్పలు ఉంది మీ దగ్గర. ఈ టైంని చక్కగా యూజ్ చేసుకోండి. ఇంకా తర్వాత 6 నెలలు ఈ లైఫ్లో ఎయిమ్కి చాలా చేరువలోకి వెళ్ళిపోతారు. లేదా కొన్ని కండిషన్స్లో మీరు సక్సెస్ కూడా అయిపోవచ్చు. జస్ట్ బీ పాజిటివ్. గైస్, ఒక చేదు విషయం గుర్తుంచుకోండి. ఎవరైతే తనని తాను నమ్ముకోరో వాళ్ళు కనే కళ నిద్రలో మాత్రమే పొందగలరు. ఆ కళల్ని రియల్గా అచీవ్ చేయాలంటే నిద్ర లేచి హార్డ్ వర్క్ చేస్తేనే దొక్కుతుంది. మనల్ని మనం నమ్ముకుంటే ఇవాళ కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా మన డ్రీమ్స్ని పొందొచ్చు. ఈ వీడియో మీరు జూలై నెలలో చూస్తున్నారంటే కేవలం ఈ 2024 పూర్తయిపోవడానికి కేవలం 6 నెలలు మాత్రమే ఉన్నాయి. మీ దగ్గర చాలా టైం ఉంది. సో మాత్రం ఈ టైంని మిస్యూజ్ చేసినా మళ్ళీ కథ మొదటికే వస్తుంది. ఇలా టైం వేస్ట్ చేస్తే మర్చిపోండి రిచ్గా బ్రతకాలని. రిచ్గా బ్రతకాలనే ఆలోచనని వదిలేయండి. మీ పేరెంట్స్ని హ్యాపీగా ఉంచాలనే ఆలోచనని, కోరికల్ని నేలలో పాతేసినట్టే. సో ప్లీజ్ ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. ఈ మిగిలిన సమయాన్ని ఎలా వాడుకుంటారో మీ చేతిలోనే ఉంది. ఒకవేళ మీరు పని చేయడానికి, మీరు అనుకున్నది సాధించడానికి కష్టపడుతున్నప్పుడు వెళ్ళే దారి కరెక్టో కాదో తెలియాలి అంటే 2 రోజులకు ఒకసారి 10 నిమిషాలు ఒంటరిగా గడుపుతూ ఆలోచించండి, మీరు వెళ్తున్నది కరెక్ట్ రూట్లోనేనా కాదా అని. అండ్ ఇంకో విషయం, శత్రువులకి దూరంగా ఉండండి. ఇలాంటి టైంలో వాళ్ళని కలవకూడదు. శత్రువులంటే వేరెవరో కాదు, నిన్ను, నీ ప్రయత్నాన్ని ఆపేవాళ్ళు. ఇది వేస్ట్, ఇందులో వద్దు, అందులో వద్దు, ఇది చెయ్యు, అది చెయ్యు అని చెప్తూ మిమ్మల్ని మిస్గైడ్ చేసేవాళ్ళు. శత్రువుల్ని అస్సలు ఎంకరేజ్ చేయకండి. గైస్, మీరు టైంకి ఎంత ఎక్కువ విలువ, మర్యాద ఇస్తారో అప్పుడు ఆ టైం కూడా రిటర్న్గా మీకు గెలుపు, ఆనందాన్ని ఇస్తుంది. అందుకే అంటుంటారుగా, టైంకి ఎంత పవర్ ఉందంటే నల్ల బొగ్గు ముక్కని కూడా వజ్రాల ముక్కలా మార్చగలదు. సో అంత పవర్ ఉన్న టైంతో ఎక్స్ట్రాస్ చేసామనుకోండి, గోల్డ్ బిస్కెట్ ముక్కలా ఉన్నోన్ని బ్రిటానియా రస్క్ ముక్కలా చేసేస్తుంది. అందుకే అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చుతుందని నా నమ్మకం. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియపించండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్.